సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. సో ఈరోజు ముఖ్యంగా యూఎస్కి వెళ్ళి అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోమ్ సిక్ అని చెప్పేసి లేకపోతే కొన్ని హాలిడేస్ వారి ఇంటికి వచ్చాక తిరిగి వెళ్ళడం అనేది కాస్త ఇబ్బంది అవుతుంది. డాక్యుమెంట్స్ వైజ్ అయి ఉండొచ్చు, ప్రొసీజర్ వైజ్ అయి ఉండొచ్చు అని చెప్పేసి చాలా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం? అక్కడున్న స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వద్దామంటే తిరిగి వెళ్ళడానికి ఎటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి? ఇవన్నీ కూడా ఈ రోజు ఎపిసోడ్‌లో క్లియర్‌గా తెలుసుకుందాం. వీటిపై మనతో మాట్లాడడానికి ఉన్నారు ఎన్ఆర్ఐ విశ్వేశ్వర రెడ్డి గారు. సార్‌తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇప్పుడు యూఎస్‌లో ఆల్రెడీ చదువుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోమ్ సిక్ అనో లేకపోతే హాలిడేస్ అనో ఇంకో ఏదో ఒక విషయంపై ఇండియాకి వచ్చినట్లయితే తిరిగి యూఎస్ వెళ్ళడం ఈజీగానే ఉందా? లేదంటే దానికి కూడా ఏమైనా రెస్ట్రిక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? కాస్త చెప్తారా? టిపికల్‌గా వాటెవర్ ఇది హిస్టారికల్‌గా టిపికల్‌గా ఇదే జరుగుతుంది కాబట్టి మనోళ్ళంతా ఏం చేస్తారంటే F1 వీసా ప్రోగ్రామ్ మీద ఇక్కడికి వస్తారు. వచ్చాక కొందరు హోమ్ సిక్ అని ఒక 2-3 మంత్స్ తర్వాత ఫస్ట్ సెమిస్టర్ అయ్యాక వాళ్ళు మళ్ళీ వెళ్ళాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. డిసెంబర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎట్లాగ ఇక్కడ ఒక 1.5 మంత్ హాలిడేస్ ఉంటాయి. సో దే వాంట్ గో బ్యాక్ అండ్ హ్యావ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ. సో వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేదు, వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు వాళ్ళ ఫ్యామిలీతోని. మళ్ళీ జనవరిలో మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంది. సో ఇంకేదైనా కన్సర్న్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఓపీటీ టైంలో వాళ్ళకి ఏదైనా ఆలోచిస్తే అంటే ఏదైనా ఉంటే అందులో కూడా ఇబ్బంది ఏం లేదు. ఆ టైంలో కూడా వెళ్ళి రావచ్చు. యాజ్ లాంగ్ యాజ్ యూ పాస్పోర్ట్లో మీ వీసా వ్యాలిడిటీ ఉంటే సరిపోతుంది. వాళ్ళకి హిస్టారికల్గా మనకు 2 ఇయర్స్ మాస్టర్స్ చేస్తున్న టైము ప్లస్ 3 ఇయర్స్ అంటే 12 మంత్స్ ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ అనదర్ 24 మంత్స్. సో 36 మంత్స్ టైం వరకు కూడా వీసా ఇచ్చేవాళ్ళు. ఆ వీసా టైం ఫ్రేమ్లో వచ్చిపోయినా ఏం ఇబ్బందులు లేవు. సో దాని తర్వాత మనం H1B అప్లై చేసుకుంటాం. ఆ H1B ప్రోగ్రామ్ తర్వాత అంటే లాటరీలో వస్తే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు లాటరీలో పిక్ అవుతే మళ్ళీ H1 కోటా కిందకి వెళ్తుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ చేంజ్ ఆఫ్ స్టేటస్ అవుతుందో అప్పుడు ఇండియా వెళ్ళి మళ్ళీ వీసా స్టాంపింగ్ చేసుకోవాలి. బట్ డ్యూరింగ్ F1 వీసా టైంలో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళి వచ్చినా కూడా వాళ్ళకి సిబిపి ఆఫీసర్కి, ఎవరైతే కస్టమ్ బార్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి క్లారిటీగా చెప్తే అంటే హానెస్ట్గా మనం విల్ఫుల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలిగితే, వయలేషన్ ఇన్ఫర్మేషన్ కాకుండా విల్ఫుల్గా చేయగలిగితే తప్పకుండా వాళ్ళు ఏమనరు, వాళ్ళు వెల్కమ్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఈ హోమ్ సిక్నెస్ కానీ ఇది కానీ. ఎందుకంటే ఫారెన్ కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్ కల్చర్ కూడా తెలుసు. ఎందుకంటే ఒక ఇండియా నుంచి రారు, అన్ని కంట్రీస్ నుంచి కూడా వస్తుంటారు కాబట్టి. సో వాళ్ళ కంట్రీస్ వాళ్ళ కల్చర్ని కూడా హానర్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ ఐడియాలజీలు కానీ అవన్నీ కూడా హానర్ చేసి రెస్పెక్ట్ చేస్తారు. సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ వయలేటింగ్ ఎనీ యూఎస్ లాస్. ఇక్కడికి వచ్చాక కూడా మనల్ని ఈ స్పీడింగ్ టికెట్స్ కానివ్వండి, తర్వాత థెఫ్ట్ కేసెస్ కానివ్వండి, తర్వాత ఇవి ఏదైతే డియుఐ కేసెస్ కానివ్వండి, ఈ వీటిలలో ఇన్వాల్వ్ కాకపోతే వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. సో వీళ్ళల్లో ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కంట్రీ లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటే ఆల్రెడీ వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కానీ ఏదైనా రిజిస్టర్ అయి ఉంటే అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈ మధ్య మనం ఏదైతే కొన్ని వయలేట్ చేస్తే ఏం చేస్తారు, వీళ్ళ వీసాని క్యాన్సిల్ చేస్తారు. సో అప్పుడు మనం అసలు ఇండియాకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. అంటే వాళ్ళ సర్వీస్ని టెర్మినేట్ చేస్తున్నారు, వీసాని క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నందువల్ల మనం ఏం గైడ్ చేస్తున్నాం అంటే తప్పకుండా వెళ్ళేటప్పుడు ఒకవేళ మీ పైన ఇటువంటి ఏమైనా కేసెస్ ఉంటే ఇండియాకి వెళ్ళడానికి ఆస్కారం లేకుండా ఉంటుంది కాబట్టి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు క్వశ్చనింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మేము అవాయిడ్ చేయమని చెప్తున్నాం. లేదు ఇవి ఏమి ఇష్యూస్ లేవు, మీరు అన్ని ప్రాపర్గానే కంట్రీలో ఉన్నారు అని అనుకుంటే తప్పకుండా మీరు ఇండియాకి వెళ్ళి రావచ్చు. అక్కడ ఏమాత్రం కన్సర్న్ లేదు. ఏవైతే మీరు ఇక్కడ వయలేట్ చేసి ఇటువంటి కేసులలో ఇరుక్కొని ఉండడం వల్ల, అటువంటి కన్సర్న్స్ ఉండి మీ పేరు మీద పోలీస్ కేసులు రిజిస్టర్ అయి ఉండడం వల్ల, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయడం వల్ల ఇటువంటి ఏమైనా సంఘటనలు జరిగి ఉంటే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇండియాకి వెళ్లే ముందు మాకు తప్పకుండా ఒకసారి కాంటాక్ట్ అయ్యి మా గైడెన్స్ తీసుకుని వెళ్తే బాగుంటుందని మనం సజెషన్ చేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో పేరెంట్స్ కూడా ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు అంటే అరే పండగ వచ్చిందిరా, లేకపోతే పెళ్ళిళ్ళు ఉండొచ్చు ఇంట్లో. సీజన్స్ మనకంటూ జనరల్‌గా ఇండియాలో సీజన్స్ ఉంటూ ఉంటాయి. దానికి తగ్గ పెళ్లి సీజననో లేకపోతే సమ్ ఇంకో ఏదో ఈవెంట్ అని చెప్పేసి. బట్ వాటి కోసం అన్నెసెసరీగా వచ్చి అక్కడ ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. సో పిలిచే ముందు పేరెంట్స్ వాళ్ళకేం చెప్తారు? కాస్త పేరెంట్స్ ఈసారికి పేరెంట్స్ కి చెప్తున్నాము, పిల్లలకు కూడా చెప్తున్నాము. మీరు ఏది యాక్ట్ చేయాలనుకున్నా, ఎప్పుడు అమెరికా నుంచి ఇండియా వెళ్ళాలనుకున్నా బిఫోర్ దట్ మేము మాకు కాల్ చేయండి. మేము ఇక్కడ మేము స్క్రీనింగ్ చేస్తున్నాం. స్క్రీనింగ్ చేసి ఈజ్ దిస్ ఎ జెన్యూన్ రిక్వెస్ట్, ఈజ్ దిస్ ఎ జెన్యూన్ ట్రిప్, అంటే నిజంగానే వెళ్ళాలా, అంటే ఇది లేకపోతే నువ్వు ఏదైనా మిస్ అవుతున్నావా, అంటే వ్యాలిడ్ ట్రిప్ ఇండియాకి ఏదో ఫర్ ఫన్ కి ఎంజాయ్ చేద్దామని వెళ్తే వద్దంటున్నాం. అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు ఎందుకు మళ్ళీ వెళ్ళి ట్రాక్ కావడం,
మళ్ళీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వెళ్ళడం, డిపోర్టేషన్ అవుతాయి, ఇష్యూస్ ఉంటాయి కదా. సో బీట్ లేదు, ఇది మ్యాండటరీ ఫ్యామిలీ ఇష్యూ, ఇంకా తప్పకుండా వెళ్ళాలనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. బట్ ఎట్ ద సేమ్ టైం అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే విద్యార్థులు అమెరికాకు వస్తున్నారో వాళ్ళు మాత్రం ఇక్కడ జాగ్రత్తలు ప్రాపర్గా తీసుకుంటే, పేరెంట్స్ పాపం ఎప్పుడు పిల్లల్ని చూడాలనే అనుకుంటారు. సో పేరెంట్స్ కాకపోతే ఇప్పుడున్న సోషల్ మీడియాతోని వాటితో ఇప్పుడు ఫేస్బుక్లు కానివ్వండి, వాట్సాప్లు కానీ ఇవన్నీ వచ్చాక, ఫేస్ టైంలు వచ్చాక, ఫోన్లలో ఇవన్నీ వచ్చాక వాళ్ళకి ఏంటంటే పక్కనే ఉన్నట్టు అయిపోయింది కదా అంతా. సో అవును. ఒకప్పట్లో ఇది ఏంటంటే వీడియో లేనందువల్ల ఇబ్బంది అయ్యేది, కానీ ఇప్పుడు ఫేస్ టైం వచ్చాక మనం కంట్రీలో అంటే యూ డోంట్ హ్యావ్ టు ట్రావెల్ ఎవ్రీ టైం. సో ఆ ఇష్యూస్ ఏం లేదు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయగలిగి ముందైతే మాస్టర్స్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి ఆ 2 years కష్టపడి చదువుకొని అదైతే మాస్టర్స్ డిగ్రీతో బయటకు వచ్చి మంచి ఓపీటీ చేసుకుని H1 వచ్చాక తర్వాత ఇన్ అండ్ అవుట్ వెళ్ళొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ రూల్స్ ఏదైతే అమెరికాలో ఉన్న రూల్స్ ఉన్నాయో కొద్దిగా ఈ క్రిమినల్ ఇంటెంటి రూల్స్ వయలేట్ చేయకుండా, మన ట్రాఫిక్ రూల్స్ వయలేట్ కాకుండా, తర్వాత ఈ థెఫ్ట్ కేసెస్ లో ఇన్వాల్వ్ కాకుండా జాగ్రత్తగా ఉన్నారనుకోండి, మీరు ఎప్పుడు ఈ కంట్రీకి ఇన్ అండ్ అవుట్ వెళ్ళినా వాళ్ళు వెల్కమ్ చెప్తారు. అది ఉన్నదే పర్పసే అదే కదా. సో వెళ్ళి అవును. రావడానికి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఎకానమీ కూడా పెరుగుతుంది ట్రావెల్ చేస్తే, ఎయిర్లైన్ ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది. సో మనం ఎక్కడికి వెళ్ళకపోతే కూడా అది కూడా ఇబ్బంది కదా. సో మనం ఎకానమీని కూడా ఇంక్రీజ్ చేసినట్టు అవుతుంది. సొసైటీలోకి మనం మనీని కాంట్రిబ్యూట్ చేస్తే దట్ ఎకానమీ విల్ గ్రో. సో వీ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, బిఫోర్ యూ యాక్ట్ ఆన్ ఎనీథింగ్ ఇన్ ట్రావెల్, ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్ so that we can give you good guidance, so that you can safely come back to the United States. అది ఇంపార్టెంట్. మళ్ళీ మీరు హ్యాపీగా, ఎందుకంటే మీరు ట్రబుల్తో ఇండియాకి వెళ్తే ఉన్న ఇండియాలో 20 రోజులు 1 month ఉన్నా కూడా అన్హ్యాపీ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ అవును. వెళ్ళేటప్పుడు నన్ను రాణిస్తారో రానియారో అని ఇబ్బంది పడే బదులు నిజంగా అది వాల్యూ ఉందంటే వెళ్దాం, వాల్యూ లేదనుకుంటే స్కిప్ చేసి మూవ్ ఆన్, అంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ కింద మనం మూవ్ చేసి ఆ ఫ్యూచర్ లో మనం వెళ్ళొచ్చు కదా. మన అవును. ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ పోన్ చేసుకొని అప్పుడు వెళ్ళొచ్చు అనేది మేము గైడ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా క్యాంపస్ దాటి బయటికి రావడం గాని, క్యాంపస్ దాటి బయట జాబ్స్ చేయడం గాని, లేకపోతే చాలా మందికి అక్కడ జాబ్స్ అనే ఉద్దేశంతో స్టూడెంట్ వీసా మీద వెళ్లి చేస్తున్న పనులు, ఇలాంటివి కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి వాటిపై ఏం చెప్తారు? తప్పకుండా మేము రిక్వెస్ట్ చేసేది, రికమెండ్ చేసేది, సజెస్ట్ చేసేది, గైడ్ చేసేది ఒకటే. మీరు ప్లీజ్ 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 మీరు తప్పకుండా మీ ఫ్రేమ్వర్క్లోనే ఆథరైజ్డ్ డిఎస్ఓ ఆథరైజ్ చేసి మీరు ఆన్ క్యాంపస్ జాబ్ వస్తే ఆన్ క్యాంపస్ జాబ్ చేయండి. అది మీరు మెస్లో చేస్తారా, లేకపోతే అసిస్టెంట్ టీచింగ్లో అసిస్టెంట్ హెల్ప్ చేస్తారా, లేదంటే ప్రొఫెసర్ దగ్గర గైడెన్స్ దగ్గర వాళ్ళ పిల్లలకి స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తారా, విత్ ఇన్ ద యూనివర్సిటీ క్యాంపస్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తారా, చేయండి తప్పకుండా. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు వర్క్. అక్కడ ఎవరు ఎక్సెప్షన్ ఉండదు. దాని మీద మీకు గవర్నమెంట్ ట్రాక్ చేస్తుంది కాబట్టి, యూనివర్సిటీ ట్రాక్ చేస్తుంది కాబట్టి, మీకు శాలరీ కూడా ఇస్తారు కాబట్టి, అక్కడ మీకు పేమెంట్ ఉంటుంది, మీకు పే స్టెప్స్ ఉంటాయి, మీకు అవన్నీ జరుగుతుంటాయి. కానీ ఎప్పుడైతే మీరు ఈ రెస్టారెంట్లో కానీ, గ్యాస్ స్టేషన్లో కానివ్వండి, గ్రోసరీ స్టోర్లో కానివ్వండి, ఇంకే వర్క్ చేసినా కూడా అనాథరైజ్డ్ వర్క్ చేయడం వల్ల మీకు మీరే ఇబ్బంది, మీకు మీరే క్యాప్ పెట్టుకుంటున్నారు. అది ఎవరికి ఇబ్బంది కాదు, మీ పేరెంట్స్కి ఇబ్బంది కాదు, మీకు మాకు మనం మీడియా రూపకంగా చెప్పే మీకు కాదు, మేము చెప్పే వాళ్ళకి మాకు కాదు. ఎప్పుడైనా కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పట్టుకునేది మిమ్మల్ని, మిమ్మల్ని పట్టుకుంటారు. వాళ్ళు ఇవన్నీ ట్రాక్ చేస్తారు. అందులో ఎక్కడైనా వయలేషన్ ఉంటే మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు. సో అంచేత అందులో ఈ డిపోర్టేషన్ ఇష్యూస్ కానీ ఇటువంటివి కాకుండా మీరు ఏదైతే ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ F1 రూల్స్లో ఫ్రేమ్వర్క్లో ఉన్నారో యు ఆర్ ఆల్వేస్ బెస్ట్. ఎక్కడైతే మీరు మిస్ చేస్తారో మీకు ఇబ్బంది అవుతుంది. ఒక F1 అంటే పోయి రావడానికి ఇబ్బంది కాదు, రేపు మీకు H1 ఫైల్ చేయాలి, H1 తర్వాత 140 ఫైల్ చేయాలి, 140 తర్వాత 480 తర్వాత మీకు గ్రీన్ కార్డ్ రావాలి. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలో కూడా మీ అన్ని చెక్ చేస్తారు. మీరు కంట్రీలోకి వచ్చిన నుంచి గ్రీన్ కార్డ్ ఇష్యూ చేసే వరకు మీరు ఏమేమి యాక్టివిటీ చేశారు, ఎన్నిసార్లు ఇన్ అండ్ అవుట్ కంట్రీ వారు, మీ మీద ఎన్ని టికెట్స్ ఉన్నాయి, స్పీడింగ్ టికెట్లు ఉన్నాయి, మీ దగ్గర ఎన్ని DUI టికెట్స్ ఉన్నాయి, మీకు ఎన్ని క్రిమినల్ టికెట్స్ ఉన్నాయి, అన్ని వెరిఫై చేసుకున్నాక, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నాకే ఫైనాన్షియల్ ఇంటెంట్, క్రిమినల్ ఇంటెంట్, మీరు ఏదైతే అంటే వయలేషన్స్ ఉన్నాయో అవన్నీ చూసాకే మీకు గ్రీన్ కార్డ్ ఇస్తారు. అంటే మనం అమెరికాకి చాలా మంది మెజారిటీ అమెరికాకి F1 వీసా మీద వచ్చిన వాళ్ళు ఓన్లీ మాస్టర్ చేసి వెళ్ళే వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు, కానీ ఈ కంట్రీలో ఉండి వర్క్ చేస్తాం, ఈ కంట్రీలో ఉండి గ్రీన్ కార్డ్ తీసుకుంటాం, ఈ కంట్రీలో నేను మా పిల్లల్ని రేజ్ చేస్తాను, పెళ్లి చేసుకుంటాను, ఈ కంట్రీలో నేను సిటిజన్ అయితే అంటే మాత్రం మీరు తప్పకుండా వయలేట్ చేయకుండా మీరు మీ ట్రాక్లో ఉంటే మీకున్నంత బెస్ట్ ఆపర్చునిటీస్ ఈ కంట్రీలో ఏం లేదు. ఇప్పటికీ ప్రపంచంలో సుసంపన్నమైన దేశం ఇదే అమెరికా. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి, ఇక్కడ ఉన్న రీసెర్చ్ ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ కానీ, ఇక్కడ ఏదైతే ఇన్వెన్షన్ ఆపర్చునిటీస్ కానీ ఇవి ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేదు. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి, లెర్న్ చేయండి, ఎర్న్ చేయండి, మళ్ళీ దాని సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయండి. డెఫినెట్లీ మీరు చెప్పిన విధంగా ఇలాంటి రూల్స్, రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం స్టూడెంట్స్‌కి ఉంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్‌కి అండ్ అంతే కాకుండా ముఖ్యంగా H1B మీద ఉన్న వాళ్ళు అయ్యుండొచ్చు, ఎంప్లాయీగా అక్కడ
ఫైనాన్షియల్ సిచ్యువేట్ అయ్యి డెవలప్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా. ముఖ్యంగా స్పీడింగ్ వల్ల వచ్చే టికెట్ వల్ల కంప్లీట్ కెరియర్ లాస్ అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. కాబట్టి అక్కడ ఉన్న రూల్స్ తగ్గట్టు మనం ఉండాలి, కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనది అని చెప్పేసి మీరు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఇక్కడ ఇష్యూస్ మీరు డిస్కస్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతిసారి వాటి గురించి మాకు లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి